అధ్యక్షులకు మిత్రులందరికీ నమస్కారం. నిజమే, తిక్కకు పరాకాష్ఠ అంటే పాశం వ్యాధి. ఉన్నదన్నట్టు చెప్పాలి. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా శ్రీనివాస్ గారికి గుర్తుంటుంది, కేసీఆర్ దొంగనే అని చెప్పిన. అప్పుడు నన్ను ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఈజ్ అన్గైడెడ్ మిసైల్, ఎవరైనా కొట్టేస్తాడు. నేను అన్గైడెడ్ కానీ మిస్గైడెడ్ కాదని చెప్పిన. మీరు అందరూ మిస్గైడెడ్, నేను అన్గైడెడ్. ఎందుకంటే గొప్పని నమ్ముకున్నారు. మాకు తెలుసు కేసీఆర్ రెడ్డి దగ్గర నుంచి చూసినాం, నేను ఇన్నారెడ్డిని చూసినాం. మొట్టమొదటి ఇన్నారెడ్డిని మోసం చేసి వాళ్ళు అట్లే ఉంటారు. రాజకీయ నాయకులు అందరూ దొంగలే ఉంటారు, ఏ పార్టీ అయినా దొంగలే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, పౌర సమాజం ఏం చేయాలో చెప్పాలి. అన్నందుకు కేసీఆర్ అందరూ జైలు పెట్టిండు కదా. నా మీద కూడా దాడి చేయించిండు. సమ్మక్క సారకి పోతే విమలక్కని ఇంట్లో తరిమేసిండు, గంజిరగం జైలు పెట్టించిండు, తిరుమార్మ అందరూ పెట్టించిండు కదా. అట్లే ఉంటాడు. ఇప్పుడు కూడా అంతే. ఏముంటుంది, తేడా ఏముండదు. పులి అది శాకాహారం ఉంటుందా? ఏ పులి శాకాహారం ఉండదు. ఏ పార్టీ అయితే ఏ పార్టీ పులి అయినా మాంసాహారి. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అంటే మన క్లారిటీ ఉండాలి. రాజకీయ నాయకులందరూ అట్లే ఉంటారు. పౌర సమాజం ఏం చేయాలి, మనమేం చేయాలి, అది లెక్క. రాజకీయాలు అట్లే ఉంటారు. పులి అట్లే ఉంటుంది. మనం ఏం చేయాలి? తుపాకీ తెస్తామా, ట్రాంక్యులైజర్ తెస్తామా, బోన్ తెస్తామా, కంచె వల తీసుకొస్తామా, తర్వాత కండకం దవుతామా, ఏం దవుతాం చూడాలి కదా. అది మనం చేయాల్సిన పని. మనం ఏం చేయాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇక్కడ తెలంగాణ ఏర్పడినాక చేయాల్సింది ఏంటంటే సౌత్ ఆఫ్రికా గురించి చెప్పారు. కానీ ఆఫ్రికాలో ఏం జరిగింది, అక్కడ నాజీ తర్వాత ఏం జరిగింది, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత న్యూరెంబర్గ్ ట్రయల్ చేసి తప్పుడు పనులు వేసిన అందరికి శిక్షలు వేసి, సౌత్ ఆఫ్రికాలో కూడా ట్రూత్ అండ్ రికన్సిలియన్ కమిషన్ వేసి ఎవరెవరు శ్వేతజాతి దురహంకారులు ఏమేమి తప్పులు చేసినారో అందరికి శిక్షలు వేసి. ఇక్కడ జరగలే కదా, అక్కడే చేశారు కదా. సౌత్ ఆఫ్రికాలో కూడా చేసింది. ట్రూత్ అండ్ దాని పేరే ట్రూత్ అండ్ రికన్సిలియన్ కమిషన్. వైట్ బ్లాక్ అంతా వెళ్ళిపోకపోవచ్చు, వేరే విషయం. కానీ రేపులు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు వాళ్ళందరికీ శిక్షలు వేసి. ఇక్కడ అట్లాంటిది ఏమైనా జరిగిందా? జరగలేదు కదా. క్యాపిటల్ని పంపించకపోవచ్చు, వేరే విషయం. మనం చెప్పాల్సింది ఏంటంటే కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి జైలు పెట్టినామా? అసలు మనం సివిల్ సొసైటీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎట్లా కొట్టుకొని చూడండి. టు రిస్టోర్ ఎకోసిస్టమ్ అండ్ టు రిస్టోర్ రివర్ వాటర్ సిస్టమ్. అమెరికాలో 2119 డ్యాములు కూల్చేసారు. అక్కడ కూల్చేస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు? యూరోపియన్ యూనియన్లో కూల్చేస్తున్నారు. అన్ని చోట్ల ఇక్కడ ఎందుకు కడుతున్నారు అంటే మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ కుమ్మక్కాడు. ఆ మెగా కృష్ణారెడ్డితోటే రేవంత్ రెడ్డి కూడా కుమ్మక్కాడు. దొంగలు అందరూ కలిసే ఉంటారు. అప్పటికిప్పటికి ఏం తేడా ఉండదు, ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం, తెలంగాణ వచ్చినాక ఏం బాగుపడదు. ఒక్క ఖమ్మం జిల్లా వెళ్దాం అనొద్దు. మొత్తం విద్యా సంస్థలు, ఆసుపత్రులు ఒక్క గోపీనాథ్ తప్పిస్తే అన్నీ ఆంధ్రుడే. మంత్రులంతా తెలంగాణ వద్దన్నోలే. ఆ బట్టిబాజ్ మంత్రి తెలంగాణ వద్దనే అన్నాడు. నాకు కృష్ణా జిల్లా అని చెప్పుకున్నాడు ఆయన. మల్లంతరాములు తమ్ముడు కదా బట్టిబాజ్. ఆయన పేరు బట్టి విక్రమార్క. బట్టిబాజ్ అంటున్నారు అందరు. బట్టిబాజ్ కాదు, బట్టిబాజ్. ఆయన తుమ్మల నాగేశ్వరరావు అయితే చంద్రబాబు మనిషి. ఈయన వైఎస్ఆర్సీపీ పొంగులేటి, ఆయన తెలంగాణ వద్దాను. ముగ్గురు తెలంగాణ వద్దాను వాళ్ళే మంత్రులు. ఆసుపత్రులన్నీ వాళ్ళే, ఆంధ్ర వాళ్ళే. పాఠశాలలన్నీ, కాలేజీలన్నీ అన్నీ వాళ్ళే. మొత్తం రాజకీయ నాయకులందరూ వాళ్ళే, తెలంగాణ వద్దని వాళ్ళే. ఒకరు కాదు. అదే పరిస్థితి హైదరాబాద్లో కూడా. ఏం తేడా లేదు, అంతా వాళ్ళే ఉన్నారు, దొంగలే ఉన్నారు. మనం ఏం చేయాలి, పౌర సమాజం ఏం చేయాలి? మనం ఒకవేళ పెట్టకపోతే గల్లా బట్టి అడగాలి రేవంత్ రెడ్డిని. ఇట్లా ఉంటుందని అనుకోదు. పులి శాకాహారం, పులి మాంసాహారే కదా అంటే పులిని ఏం చేస్తావో చెప్పాలి కదా, చంపాలి కదా, చెప్పాలి. పులి దొంగదని మాంసాహారం అని చెప్పకుండా శాకాహారం చెప్తే ఎట్లా? గట్టిగా చెప్పాలి. దొంగలే ఉంటారు రాజకీయ నాయకులు, లఫంగలే ఉంటారు. హైదరాబాద్లో చెప్తారు, సియాసత్ కా మానే చోర్ బద్మాషోం కి బారాత్. దొంగలు దుర్మార్గుల ఊరేగింపది. కాబట్టి ఎవరిని క్షమించొద్దు. ఆడ ఏ పార్టీ ఉన్నా కానివ్వండి. పాశం యాదగిరి ముఖ్యమంత్రి అయితే కూడా గల్లా బట్టి కొట్టాలి తప్పని చేస్తుంటే. ఎవరిని వదిలిపెట్టద్దు. ఎందుకంటే మనం చెప్తాం, మనది రాజకీయాలు ఎట్లుంటే చెప్తా. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకున్నట్టున్నారు. నిజాం పోయినాక పోలీస్ యాక్షన్ తర్వాత మేమైతే సెప్టెంబర్ 17 శ్రీనివాస్ గారు కూడా రమ్మంటాం. విద్రోహ దినమే చేద్దాం. ఎక్కడ విమోచనమైంది, ఎక్కడ విలీనం అయిండొచ్చు కానీ విద్రోహమే. ఎందుకంటే నిజాం అక్టోబర్ 31, 1956 వరకు వాడే రాజ్భవన్ ఉన్నాడు. ఒక్క రజాకార్ శిక్షలు వేసిండ్రా? అందరి సగౌరవంగా పాకిస్తాన్ పంపిర్రు. నిజాంను తీసుకొచ్చి సర్దార్ పటేల్ బతుకుండగానే వాడు డిసెంబర్లో చచ్చిపోయింది. 1950 డిసెంబర్లో. 1950 26 నాడు, డిసెంబర్ 1950 26 నాడు
జనవరి 26 నాడు వాళ్ళ సంతకంతో రాజ్భవన్లో పెట్టి రాజ్ ప్రముఖ అయింది. 56 దాకా ఉన్నాడు. బీజీ కేస్కర్ కేసేసింది. హీ హాజ్ డిటైన్డ్ 300 adult women, 100 adult men and unknown number of minor boys and girls as his slaves, over whom Nizam wielded all powers of life and death. ఎట్లా చేస్తారు నిజాం? బుద్ధి ఉందా నెహ్రూకి కానీ సర్దార్ పటేల్ కానీ? ఇక్కడ జరిగింది పెద్ద పోరాటం కదా. నిజాం చెప్తే 3000 మంది కమిషన్లు చంపేసింది. 3000 మందిని. ఆఖరి నల్లా నరసింహను, నంద్యాల శ్రీనివాసరెడ్డిని, గుర్రం రాబరెడ్డిని వీళ్ళందరినీ జైల్లో పెట్టి 1959లో వదిలిపెట్టారు. వాళ్ళు రాజ్భవన్లో ఉండాల్సిన వాళ్ళు జైలు ఉన్నారు, జైల్లో ఉండాల్సిన వాళ్ళు రాజ్భవన్లో ఉన్నారు. నంద్యాల శ్రీనివాసరెడ్డి అంటే ఈటల రాజేందర్ భార్య జమన్ ఉంది కదా, ఆమె పెద్ద ఆయన. వాళ్ళేమో జైలు ఉంటారు, వీడేమో రాజ్భవన్లో ఉంటారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నడుస్తుంది. ఏం లేదు. డప్పు సుబ్బారావు అంటోడు సర్దార్, వాడు డప్పు సుబ్బారావు ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆంధ్ర డిఎస్పీ ప్రకాశం పంతులు కూడా కొట్టిండు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయినాక రాజీనామా తీసుకుపోయచ్చు. ఎందుకు ఇస్తున్నావు? పై ఆఫీసర్లు చెప్తే చేసిన సార్ క్షమించాలి. అయితే వాళ్ళు చెప్తే చేసిన ఇప్పుడు నేను చెప్తే చెయ్యి. ఆ రాజీనామా లేఖ చించి వాళ్ళని ఎస్పీ చేసి ఇప్పుడు కమిషనర్ దండరా అన్నాడు. అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళకే ఉంటుంది, ఏం తేడా ఉండదు నిజాంకైనా వీళ్ళకే. అందుకని మనం చేయవలసింది ఏంటంటే, ఈరోజు జరుగుతున్నది ఏంటి, అన్ని చోట్ల ఏం జరుగుతున్నదంటే, నిన్నటి దాకా సోమేష్ కుమారే ఉండే, అక్కడ దొంగ పనులు చేసి ఇక్కడ దొంగ పనులు చేసి. శాంతకుమారే ఉండే, ఆమె తెలంగాణ కాదు కదా. ఇప్పుడు ఎవరు అంత మనదా? వాడు రామకృష్ణారావు, వాడు అన్ని దొంగ పనులు చేసిండు, ఫైనాన్స్ సెక్రటరీగా ఉండి. నేను కొన్ని చెప్తా, ఎవరు ఏమేం చేసినారో చెప్తా. కొన్ని ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పాలి. సీతా దయాకర్ రెడ్డి కదా చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అయింది. నిన్నటిదాకా తెలుగుదేశం ఆమె ఎమ్మెల్యే కూడా ఉండే. ఆమె ఇప్పుడు చైల్డ్ రైట్స్ కమిషన్. అంత చంద్రబాబు నాయుడు చెప్తేనే జరుగుతున్నది ఇదంతా. చంద్రబాబు నాయుడు మనిషే కదా ఇదంతా. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్పలేట్ అథారిటీకి సాంబశివరావు నాయుడు ఇప్పుడు వచ్చింది, కొత్తగా వచ్చింది. సాంబశివరావు నాయుడు ఆంధ్ర ఆయన. తర్వాత జస్టిస్ రాజశేఖర రెడ్డి ఆంధ్ర ఆయన లోకాయుక్త. కిషోర్ అంటే ఆయన హెచ్ఆర్సీ మెంబర్, ఆయన ఆంధ్ర ఆయన. చిత్రా రామచంద్రన్ ఆమె రేరా ట్రిబ్యునల్ మెంబర్ ఆమె. తర్వాత ఇరిగేషన్ అడ్వైజర్ వాళ్ళే ఉన్నారు. తర్వాత శివ ప్రవీణ, వందనా చంద్రన్, ఆయన అయితే వందనా చంద్రన్ అంటే ఆమె మహేష్ కుమార్ గౌడ్ చెల్లెలు అనుకోండి. శివ ప్రవీణ, శివాద్రి ప్రవీణ ఆమె హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్. ఆమె ఒక్కరు కాదు, మొత్తం వాళ్ళే సాంబమూర్తి ఒక్కరుగా అందరినీ వాళ్ళనే తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకంటే ఈయనకి ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు నాయుడు నుంచి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆ హెచ్ఈసీ భూములు కూడా అదే మళ్ళీ బిల్లిరావుకి ఇచ్చినట్లు లెక్క, ఇండైరెక్ట్గా బిల్లిరావుకి పోతాయి, ఏఐజీకి పోతాయి. మొత్తం వాళ్ళని తీసుకొచ్చి పెట్టిండు. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇది మనం గట్టిగా చేయాలి. ఒకటి కాదు, అన్ని చోట్ల సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ అన్నీ వాళ్ళే చేస్తారు. దీనికోసం మనము పౌర సమాజమే మేల్కొనాలి. పౌర సమాజం ఉన్నట్టు చెప్పాలి. అప్పుడు ఇప్పుడు దొంగల రాజ్యం ఉందని చెప్పాలి. ఏం తేడా లేదు. నిజాం పోయినాక కూడా నిజామే 1956 వరకు ఉన్నాడు కదా. మళ్ళీ నెక్స్ట్ టైం మనం చెప్పడానికి కాంగ్రెస్ వాళ్ళు అట్లే చేస్తారు. సర్దార్ పటేల్ వాడిని నియమించింది. అమిత్ షా వచ్చి చాలా గొప్పడు మా సర్దార్, గుజరాత్లో అయితే చాలు, ఏమొద్దు ఇంకా. అందుకనే ప్రాజెక్టులు కట్టొద్దని చెప్పాలి. ఆఖరి 2 లక్షల మంది ప్రాజెక్టులు కడితే, పోలవరం ఆంధ్రలో కడుతున్నది, సెంట్రల్ గవర్నమెంట్ కడుతున్నది. 2.5 లక్షల మంది తెలంగాణలో ఆ 7 మండలాల్లో ఉండే కోయిలకుంట నిర్వాసితులు అవుతున్నారు. ఏమి లేదు. అందుకనే మనం గట్టిగా పూనుకోవాలి, ఉన్నట్టు చెప్పాలి. దొంగల రాజ్యం ఉన్నది, మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేయాలి. మాకెందుకు పరిశ్రమలు మూసేసారు, మళ్ళీ తెరిచారు ఎవడం? కేసీఆర్ తెరిచిండా? ఈయన తెరుస్తాడా? ఎవడు తెలియడు. కేసీఆర్ ఒక్కడు తెరవలేదు. ఎందుకంటే వాళ్ళకి అమ్ముడు పోయిన వాళ్ళే. పైసామే పరమాత్మ, పైసా ఎక్కడుంటే అక్కడ అమ్ముడు పోతారు. అన్ని రాజకీయ పార్టీలు అమ్ముడు పోతారు. కానీ పౌర సమాజం ఏం చేస్తున్నది? మౌనంగా ఎందుకు కూర్చున్నది? పౌర సమాజం బడిత పట్టుకోవాలి కదా. వాడు లూటీ చేస్తున్నాడు, లాఠీ లేపాలి కదా. వాడు సందూకులు నింపుకుంటాడు. సందూకు అంటే నింపెట్టారు, సందూకు అనాలి దాన్ని. సందూకులు నింపుకుంటూ బందూకులు నింపుకోవాలి కదా. ఏమన్నా చేయాలి? ఉన్నది చెప్పాలి కదా, గట్టిగా చెప్పాలి కదా. మనం చెప్పాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చేసినామో మళ్ళీ అట్లనే అందరినీ మేల్కొల్పాలి. ఉత్తా చేయొద్దు. ప్రాజెక్టులు కట్టిన జైల్లో పెట్టమని చెప్పాలి. వెంకటరెడ్డి గారు తెలుసు ప్రాజెక్టులు ఎట్లా కడతారు. ప్రాజెక్ట్ కట్టడం తప్పు కదా. పైసలు లేకపోవచ్చు, లేకపోతే కట్టుడే తప్పని ప్రకృతి అంతా చెప్తుంటే ప్రకృతికి న్యాయం కావాలి. ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ యూనియన్లో 1 కిలోమీటర్ రివర్ మీద 4 డ్యాములు 4 కూల్చేసారు. చదవండి మీరు, నెట్లో కూడా వస్తుంది. అమెరికాలో ఎన్ని కూల్చారు? 2119 డ్యాములు కూల్చేసారు. కట్టిన 70-80 నీళ్ళు తాగితే రోగాలు వస్తున్నాయి. ఈత కొడితే అది సి కేటగిరీ, అంటే స్నానం కూడా చేయడానికి వీల్లేదు. బి కేటగిరీ అంటే స్నానం చేస్తూ తాగడానికి వీల్లేదు. ప్రాజెక్టులలో అన్నిట్లో 60-70 ఏళ్ళ నుంచి నీళ్ళు నిల్వ ఉంటే సి కేటగిరీ వాటర్, స్నానం కూడా చేయడానికి వీల్లేదని చెప్తుంటే సాల్మన్ ఫిష్ అంతా చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది పరిశోధన చేస్తే
ఆ నీళ్లు విషం ఉంది, దాంట్లో బ్యాక్టీరియా ఉందని చెప్పారు. అన్ని ప్రాజెక్టులలో వాళ్ళు కూల్చేసారు. ఇక్కడ ఎట్లా కడతారు? కట్టడానికి వీలేదు కదా. మనం చెప్పాలి, పౌర సమాజం చెప్పాలి, ఎట్లా కడతావు రా, నువ్వు కాంట్రాక్ట్ కమ్ముడు పోయినావురా, రేవంత్ రెడ్డి కేసీఆర్ అని గట్టి గల్లా పెట్టి అడగాలి. అందుకని నేను చెప్పేది ఏమంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి. నువ్వు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, కేసీఆర్ ఇచ్చే తెలంగాణ కాదు వాడు దొంగ అని చెప్పినాం. చాలామంది మింగుడు బల్లేదు మేము చెప్తుంటే. చాలామంది అదేంది ఇట్లా అంటున్నాం అంటే ఇప్పుడు తేలింది కదా. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా ముందే చెప్తున్నాం, మనం ముందే చెప్పాలి కదా, రేపు జరగబోయేది ఇప్పుడు చెప్పాలి. అందుకని మిత్రులారా మళ్ళీ ఒక సంఘం పెట్టాలి, పెట్టి పౌర సమాజమే గట్టి కూర్చోవాలి. రాజకీయ నాయకులు నమ్ముకోవద్దు, అన్ని రాజకీయ పార్టీలు కలిసే ఉన్నారు, ఎవరిని నమ్మడానికే వీల్లేదు. వాళ్ళు కొట్లాడుకున్న నటిస్తారు, అందరు కలిసే ఉంటారు, అందరికి పైసలు ముడతాయి, ప్రాజెక్టులు అన్నింటిలో ముడతాయి. కాబట్టి మనం చేయడానికి ఒక పూనుకొని మన మిత్రులే ఒక సంఘం పెడితే ఆ సంఘంలో మేము ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని మాటిస్తున్నాం. నమస్కారం.